గౌరీ, ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల ఆ చక్రవర్తి గారి బారి నుంచి నా చెల్లెల్ని నేను క్షేమంగా తీసుకురాగలిగాను. వచ్చిన పని పూర్తయిపోయింది. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా మా ఊరు వచ్చేసి వెళ్ళిపోదాం. మీరొచ్చిన పని పూర్తయింది, కానీ నేనొచ్చిన పని ఇప్పుడే మొదలైంది. ఏమిటా పని? రేపో మాపో ఆ టింబర్ సాంబయ్య ఇక్కడికి వస్తాడు. వాడంతా చూశాకే మన ఊరు వస్తాను. ఏమిటి గౌరీ నువ్వు మాట్లాడేది? ఈ బట్టలేసుకుని మా అన్నయ్య వదిన పులి మేక ఆట ఆడేవాళ్ళు. ఇదే ఊళ్ళో ఒక రోజున. ఏంటి మళ్ళీగా నువ్వు చెప్పేది? అవును రావుడు, సాయంకాలం చక్రవర్తి గారి తోటలో పులి మేక ఆట కట్టాలి. ఇదిగో డబ్బు. అలాగే. దాన్ని పట్టుకోండి రా. అమ్మా నాన్న లేని లోటు తీర్చి పెంచిన అన్నయ్య, నన్ను గుండెల్లోనే పెంచి పెద్ద చేసిన వదిన ఆ రాక్షసుడి చేతుల్లో బలయ్యారు. ఆ రోజు నుంచి ఆ సాంబయ్య మీద పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను, కానీ అవకాశం రాలేదు. గౌరీ, మనసులో ఇంత బాధను దాచుకుని పైకి నవ్వుతూ ఇంతకాలం గడిపావా? ఆ సాంబయ్య పాపాత్ముడని తెలుసు, కానీ పాములా కాటు వేసే పాతకుడని తెలుసుకోలేకపోయాను. బాబు, ఆ సాంబయ్య అన్యాయం చేసింది నీకు గౌరికి కావచ్చు, కానీ ఆ చక్రవర్తి ఊళ్ళో ఆడ మగ పెద్ద చిన్న అందరి బతుకులకి అగ్గిపెట్టి తగలబెడుతున్నాడు. దొంగ ఓట్లు వేయించుకుని పేరుకు ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక్కడి మనుషుల ఆస్తిపాస్తుల్ని సొంతం చేసుకుని అందరినీ బానిసల కింద మార్చి పారేశాడు. రాంబాబు, నీ చెల్లెల్ని రక్షించుకున్న నువ్వు ఏదైనా సాధించగలవని అర్థమవుతోంది. ఈ ఊళ్ళో కూడా నీ చెల్లెల్లాంటి వాళ్లే ఎంతో మంది అక్కలు తల్లులు ఆడపడుచులు చావలేక బతకలేక రాక్షసుడి చేతిలో అన్యాయం అయిపోతున్నారయ్యా. మగవాళ్లకు వాడిని ఎదిరించే శక్తి లేక, వాణ్ణి కాదనే ధైర్యం లేక చీకట్లో బతుకుతున్నారు. వాళ్ళకు వెలుగునిచ్చే సూర్యుడివై నువ్వే సాయం చేసి రక్షించకూడదా బాబు? రాంబాబు, నీ మీద అన్యాయంగా నేరం మోపిన సాంబయ్య వెనకున్న కొండంతండా చక్రవర్తి. నువ్వు ఆ చక్రవర్తిని పునాదులతో కదపగలిగితే సాంబయ్య సామ్రాజ్యం కూడా కూలిపోతుంది. నువ్వు నిర్దోషువని రుజువవుతుంది. అన్నయ్య, వారం రోజులు వాడి పంజరంలో ఉన్న నన్ను రక్షించుకున్నాం. ఏళ్ల తరబడి ఊరు వాళ్ళంతా వాడి ఖైదులో ఉన్నారు. నీ చెల్లెలాగే కష్టపడుతున్నారు. వాళ్ళని కూడా నువ్వు రక్షించాలన్నయ్య. నిజమేనుకో లక్ష్మి, కానీ వెళ్ళిపోతానంటావా బాబు? వెళ్ళు. వెళ్లే ముందు ఆ పసి వాళ్ళిద్దరిని కళ్ళారా చూసి వెళ్ళు. వాళ్ళెవరో అనుకుంటున్నావా బాబు? నా మనవడు మనవరాలు. నా కొడుకుని నీతిగల పోలీస్ ఆఫీసర్ని చేసి నేరాలను దూరం చేసే మొనగాడు నా బిడ్డ అని మురిసిపోయాను. 5 ఏళ్ల క్రితం వాడి ఊరికి ఆఫీసర్గా వచ్చాడు. ఆ చక్రవర్తిని ఎదిరించాడు. దాంతో ఆ రాక్షసుడు నా కొడుకుని కోడల్ని కిరసనాయలు పోసి సజీవ దహనం చేసేశాడు బాబు. ఇప్పుడు ఈ పిల్లలు తల్లి తండ్రి లేని అనాథలు. అలాగే ఈ ఊళ్ళో ఎంతో మంది బిడ్డలు తల్లి తండ్రి లేని అనాథలైపోయారు. ఆ పసివాళ్ళ మొహల్లోకి చూసి వెళ్ళగలనని చెప్పగలవా బాబు? చెప్పు.
అమ్మా నాన్న లేరు మావయ్య, ఇక వాళ్ళు రారు. నువ్వైనా మాకు తోడుగా ఉండవా మావయ్య? ఉంటాను బాబు. మీ కన్నీళ్లు తుడిచే వరకు, మీ కష్టాలు తీరే వరకు మీతోనే ఉంటాను. అమ్మా, ఆ పసిబిడ్డలిద్దరిని చూస్తుంటే 20 ఏళ్ల క్రితం అమ్మా నాన్నను పోగొట్టుకుని నేను నా చెల్లు అనాథలవటం గుర్తొస్తుందమ్మా. ఎందరినో ఈ లోకంలోకి తీసుకొచ్చాను. అందరికీ అమ్మలాంటి దానివి. నీ కోరిక ప్రకారం ఇక్కడే ఉంటాను. ప్రజల పాలటి పెనుభూతం లాంటి ఆ చక్రవర్తిని అంతం చేస్తాను. నేను ముందే చెప్పాను. ఏం చెప్పాను? పంజరంలో ఉన్న పిట్టని గట్టిగా నొక్కి పట్టి ఉంచాలని. అయినా ఎవడో ఒక ముసుగు వేసుకున్న మనిషి ఈ ఊళ్ళో నా ఇంట్లోకి వచ్చి ఆ పిల్లని ఎత్తుకుపోయాడంటే ఈ చక్రవర్తికి అవమానం. ఓ, అవమానం కాదు, సిగ్గుచేటు, పరాభవం, అసహ్యం. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని వెంట్రుక ముక్క కింద తీసి పారేస్తారు. ఇన్స్పెక్టర్, మీ మనిషిని కనుకే చెప్తున్నాను. వాడెవడో వెంటనే పట్టుకుని బూతులు తిట్టి, బూడితో కొట్టి, పచ్చగడ్డి పెట్టి బొక్కలో తోసేస్తాను. మీకిష్టం అయితేనే. సార్, వీళ్ళలోనే ఆ ముసుగు మనిషి ఉన్నాడేమో. వీళ్ళందరికీ ఒకసారి ముసుగులేసి చూద్దామా? నన్ను వెన్నుపోటు పడిచే శక్తి ఎవరికీ లేదు. వాడెవడో బయట వాడే అయి ఉండాలి. మీరేం కంగారు పడకండి. రాయలసీమలో రాటుదేలి, నైజాం వాళ్ళకు నమ్మకస్తున్నాయి, ఆంధ్రా వాళ్ళకు అభిమానం అయ్యాను కదా. పైగా మా వాడు సిఐడి స్పెషల్ బ్రాంచ్ లో ఆరితేరిన వాడు. వేలిముద్రలు, హస్తముద్రలు, గోడముద్రలు అన్నీ కనిపెట్టగలడు. పర్రమ్మా గురు, ఆరంభించు. తప్పుకుందాం, మనుషులు చూస్తాడు. గుడ్ మార్నింగ్ ఎస్ఐ బాబు. 2 రోజులుగా డ్యూటీ తెగ చేసేస్తున్నాను. అందుకే మిమ్మల్ని కలవటం కుదరలేదు. మీరు తిండి తినడం లేదని గంగమ్మ పిన్ని చెప్పింది. అందుకే తీసుకొచ్చాను. తీసుకోండి. రాంబాబు, నువ్వు మామూలు లారీ డ్రైవర్ అయినా మనసున్నోడివి, మంచోడివి అనుకున్నాను. కానీ చట్టానికి చెందిన నన్ను పట్టుకుని లోపల పెట్టి నా వేషంలో దొంగ వేషాలంటే నీచుడు అనుకోలేదు. ఎస్ఐ బాబు, నీకు ఆవేశం రావడం కరెక్టే. కానీ అన్నాన్న కొట్టేయడం అంత మంచిది కాదు. నేను ఇలా ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్కి చట్టం అంటే పట్టింపు లేదు, చట్టం అంటే గౌరవం లేదు. నేనంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ చట్టరీత్యా ఈ ఊరికి రావటం ఇష్టం లేదు. అలాంటి వాడితో మంచిగా కాకుండా మోసంగానే నాటకం వాడి దెబ్బతీయాలి. అందుకే నేను ఈ అవతారం ఎత్తాను. అందుకని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం మరీ పెద్ద నేరం. చెల్లెమ్మా, ఇన్స్పెక్టర్ చాలా ఆవేశంగా ఉన్నారు. నువ్వైనా చెప్పి తినిపించమ్మా. ఇలాంటి పరిస్థితిలో నా చేత్తో మీకు అన్నం పెట్టాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నాను. కాకపోతే ఒక్క మాట అండి, మా అన్నయ్య తప్పనిసరి పరిస్థితిలో కూడా తప్పు చేయని మనిషి అని నువ్వు చెప్తే సరిపోతుందా? మీకు అర్థమయ్యేటట్టు జరిగిందంతా చెప్తాను. ముందు నా మాట విని అన్నం తినండి.